నమస్తే ఫ్రెండ్స్. ఇగో ఇదొక చెరువు. ఈ చెరువుల ఇది కట్ట, ఈ నీళ్లు. ఒకసారి చూస్తే ఈ కట్ట మీద ఈ నీళ్ళల్లో మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్, ఈ బీర్ సీసాలు, మందు సీసాలే ఉన్నాయి. ఇది ఈ చెరువు ఊరికి కొంచెం దూరంగా ఉంటది. ఈ కట్ట మీద మొత్తం చెట్లు మొలిచినాయి. ఎందుకంటే ఈ పట్టించుకునేటోళ్ళు లేడు కాబట్టి ఇవి ఇట్లా చేసినారు. కానీ మనం మనం అంటాము ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి, ఇట్లా చేస్తున్నాయి, అధికారులు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు, వ్యవస్థ బాగాలేదని మనం విమర్శలు చేస్తుంటాం కదా. అసలు మనం కరెక్ట్ ఉన్నావా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ చెరువులని ప్రకృతి మన కోసం, అంటే ఈ చెరువులు, ఈ నీరు, ఈ పంచభూతాలను మనం కరెక్ట్ గా ఉంచుకుంటేనే మనతో పాటు ఈ జీవరాశులకు భవిష్యత్ తరాలు కూడా బతుకుంటది. ఇక మీరు, నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇది చెరువు, ఇది కట్ట. ఇక చూసిల్లు కదా ఆ బాటిల్స్, ఆ బీర్ సీసాలు, మందు సీసాలు, మొత్తం ఇవే ఉన్నాయి కట్ట మీద. సరే, కట్ట మీద వేసిరు, తాగిరు, పోయిరు అనుకుంటే ఓకే. ఈ చెరువు నీళ్ళలో వేయాలా? అక్కడో బీర్ సీసా, అక్కడో బీర్ సీసా, అక్కడ మొత్తం సీసాలే ఉన్నాయి. మొత్తం సీసాలు, ప్లాస్టిక్ బాటిల్లే ఉన్నాయి. ఈ చెరువు అంతా కలుస్తమే కదా, ఈ ప్లాస్టిక్ కణాలు బయటకు వెళ్తాయి కదా. ఇప్పుడు ఈ సీసాలు ఉండి 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 ఏమైతే, ఎవడో ఒకడు ఈ తీటగాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి ఆ సీసాలు పగలు కొడతారు. పగలు కొడితే ఏమైతే ఆ సీసాలు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడో చెరువు ఎండిపోయినప్పుడు చేపలు పట్టడానికి మత్స్యకారులు ఇటు వచ్చినప్పుడు వాళ్ళకు దిగుతాయి, కోసుకపోతాయి. ఇలాంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలా చూసినాం. ఈ పొలాల్లో బీర్ సీసాలు వేయడం వల్ల రైతులకు చాలా మంది గాయాలవుతున్నాయి, కోసుకపోయి చాలా రక్తాలు వెళ్ళిన పరిస్థితి మనం అలాంటి వీడియోలు మనం చాలా చూసినాం. అయితే మనం అనుకుంటాము, ఎప్పుడైనా సరే ఏదైనా ఎటు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్, మందు సీసాలు ఇవే ఎక్కడ పడితే అక్కడ తాగుతాం, వేస్తాం. మనం ప్రభుత్వాలని, అధికారులను, ఈ వ్యవస్థలు ప్రశ్నించేటప్పుడు మనం కూడా చక్కగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఈ బాటిల్స్ ఇక్కడ వేయాల్సిన అవసరం ఏంది? ఎన్ని బాటిల్స్, ఎంత దీనివల్ల ఈ ఈ ప్రకృతి ఎంత నాశనం అవుతుంది ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఎక్కడ కూడా మనం ఎక్కడికి పోయినా కూడా మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఇలాంటి మందు సీసాలు కానీ ఎక్కడ బయట వేయొద్దు. మళ్ళీ తీసుకుపోయి రీసైకిల్ చేసే విధంగా ఎవరికైనా ఇచ్చేస్తే బాగుంటుంది. లేకపోతే ఎక్కడన్నా ఈ డస్ట్బిన్ ఉన్న దగ్గర అక్కడ వేస్తే వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకుపోయి దానికి ఏం చేయాలో అది చేస్తారు.